మిగతా వాళ్ళకి ఇచ్చినటువంటి సమయంలో నాకు సగం సమయం ఇస్తేనే సరిపోతుంది. నేను మిగతా వాళ్ళ తీరు ఒక 3 గంటలు సమయం తీసుకోను. అధ్యక్ష, ఈ రాష్ట్రం గొప్పగా అభివృద్ధి జరగాలి, ఆ ఆలోచనతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కానీ కేవలం కాగితాల మీద మన ఆలోచనను పెడితే సరిపోదు అధ్యక్ష. గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళు కూడా వాళ్ళ నోట్లకెళ్ళి వచ్చేటటువంటి మాటలు ఎంత గొప్పగా మాట్లాడుతుందంటే 2014లో తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్తో వేరుపడ్డ తర్వాత సంవత్సరానికి 3 సార్లు అసెంబ్లీ సమావేశాలలో ఎప్పుడు చూసినా కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేసే బాధ్యత మాది అని అన్నప్పుడల్లా తెలంగాణ ప్రజలు ఒక ఆశతోని ఈ రాష్ట్ర రాజధాని వైపు ఎదురు చూస్తుండే. ఎప్పుడొస్తాయో మా జిల్లాలకు నిధులని కొందరు, ఎప్పుడొస్తాయో మా గ్రామాలకు నిధులని కొందరు, ఎప్పుడైతాయో మా సమస్యల పరిష్కారం అని ఇంకొందరు. 10 ఏళ్ళు గడిచిపోయింది అధ్యక్ష. గతంలో ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ తెలంగాణ ప్రజల భవిష్యత్తు బాగుపడుతుందని ఆలోచించడమో 15-16 వేల కోట్లతో మిగులు బడ్జెట్తో వేరుపడ్డటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం 12 సంవత్సరాల తర్వాత ఒకసారి 8, ఒకసారి 8.5, దాదాపు 8 లక్షల కోట్ల అప్పుతో ఈరోజు తెలంగాణ ప్రజలపై భారం మోపున్నది. ఆ రోజన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం కొంత ప్రాంతానికి మాత్రమే అభివృద్ధి పరిమితమవుతున్నది. ఈ రకంగా రాష్ట్రం అంతా అభివృద్ధి జరగాలంటే ఇది సాధ్యం కాదు. కాబట్టి మా తెలంగాణ మాకు వేరైతేనే మేము గొప్పగా అభివృద్ధి చేసుకుంటాం ఉమ్మడి పాత 10 జిల్లాలని చెప్పినాం. కానీ గత 10 ఏళ్ళు ఈ నియోజకవర్గంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కేవలం 3 నియోజకవర్గాల గురించి గొప్పగా చెప్పేటటువంటి ప్రయత్నం జరుగుతుండే. దాని తర్వాత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చి 2 ఏళ్ళు అయింది. గత పాలకులు ఏ రకమైనటువంటి విధానాన్ని అవలంబించిందో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ రకమైనటువంటి ఆలోచనతోనే ముందుకు సాగుతున్నట్టు అనిపిస్తూ ఉన్నది అధ్యక్ష. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా అనేది భారతదేశంలో వెనుకబడ్డటువంటి జిల్లా అని ప్రణాళిక సంఘం చెప్పింది అధ్యక్ష, నేను కాదు. మరి అటువంటి వెనుకబడ్డటువంటి జిల్లాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్యాయం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్యాయం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది. ఈ ప్రభుత్వంలో కూడా అన్యాయం జరిగినట్టు అనిపిస్తూ ఉన్నది అధ్యక్ష. ప్రభుత్వం పాలసీ చేసినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతాన్ని సమానంగా అభివృద్ధి చేసినప్పుడే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. తెలంగాణ ప్రజలం ఎంత అదృష్టవంతులమంటే భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా రాష్ట్ర రాజధానికి ఆనుకొని లక్షల ప్రభుత్వ భూములు లేవు అధ్యక్ష. ఏ రాష్ట్రానికి కూడా లేవు భారతదేశంలో. దేశంలో ఉన్నటువంటి రాష్ట్ర రాజధానులకు ఆనుకొని ప్రభుత్వ భూములు లక్షలు కాదు కదా, 1000 ఎకరాలు కాదు కదా, 100 ఎకరాలు కూడా ప్రభుత్వ భూములు లేవు. కానీ తెలంగాణ రాష్ట్రానికి లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి ఉండే. గత పాలకులు అమ్మేసిండ్రు. ఇక ఇప్పుడేం జరుగుతున్నదో జరిగే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనమంతా కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గొప్పగా మాట్లాడతాం. ఈరోజు భూములన్నీ అమ్మితే భవిష్యత్తు తరాలకు ఏమిస్తాం మనం అనేది గొప్పగా మాట్లాడినాం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తామో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గదే రకమైనటువంటి ఆలోచన చేస్తున్నట్టు అనిపిస్తున్నది అధ్యక్ష. లక్ష్యం పెట్టుకోవాలో తప్పు కాదు. ఈరోజు 2000 తెలంగాణ విజన్ 2047 తెలంగాణ రైజింగ్ 2047 చాలా మంచిది అధ్యక్ష. ఇది జరగాల్సిందే అధ్యక్ష. 2014లో మన పరిస్థితి, ఇక నేను ఎక్కువ సంఖ్యలు చెప్పే వరకంటే చాలా సమయం పడుతుంది కాబట్టి నేను ఎక్కువ చెప్పేటటువంటి ప్రయత్నం ఒక 2-3 విషయాలు మాత్రమే మీకు ఉదాహరణ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా అధ్యక్ష. మన కొట్లాటంతోనే మొదలయ్యింది తెలంగాణది. ఈ రాష్ట్రంలో నీటి దోపిడీ జరుగుతున్నది. ఆంధ్రాకంతా కూడా నీళ్ళంతా కూడా ఆంధ్రాకే వస్తున్నాయి, మనకి ఏం మిగులుతున్నాయి? ఇక్కడ కేవలం వ్యవసాయ పంపు సెట్ల మీద ఆధారపడి వ్యవసాయం చేయాల్సి వస్తున్నది. ఈ రకంగా ఉంటే అసలు తెలంగాణ ఎట్లా అభివృద్ధి చెందుతుంది? గొప్ప ఆలోచనతోని మనమంతా కూడా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం అధ్యక్ష. 2014లో ఈ రాష్ట్రంలో 12 లక్షల వ్యవసాయ పంపు సెట్లుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 సంవత్సరాల తర్వాత దాదాపు 23-24 లక్షల వ్యవసాయ పంపు సెట్లు వచ్చినాయి. ఒక పక్కకేమో లక్షల కోట్ల అప్పులైనాయి,
మరో పక్కకేమో 12 లక్షల వ్యవసాయ పంపు సెట్లు పెరిగినాయి. ఏమైంది అధ్యక్ష? వచ్చిన డబ్బు ఎటు పోయింది అధ్యక్ష? ఇంత ఈ తెలంగాణ రాష్ట్రం మీద ఇంత అప్పుల భారం మోపిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో వ్యవసాయ పంపు సెట్లు తగ్గాల, ఈ రాష్ట్రంలో ఇన్ని ప్రాజెక్టులు కట్టామని చెప్పారు. ఇటు పక్కనేమో నిన్న లేక మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం స్క్రీన్లు పెట్టి మొత్తం కూడా రాష్ట్రానికి చూపించే ప్రయత్నం చేశారు. అటు పక్కనేమో వాళ్ళ ఆఫీసులలో పెట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు, మేమే చాలా గొప్పగా ఇచ్చామని బీఆర్ఎస్ వాళ్ళు చూపించే ప్రయత్నం చేశారు. 2 ఏళ్ళు వీళ్ళు, 10 ఏళ్ళు వాళ్ళు. మరి ఇంత గొప్పగా పరిపాలన చేస్తే, ఇంత గొప్పగా అభివృద్ధి చేస్తే 12 లక్షల సెట్లు పంపు సెట్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు పెరిగినాయి? అధ్యక్ష, వ్యవసాయం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బాగుపడాలి. చాలామంది అంటారు యావరేజ్ ఇల్డింగ్ ఎట్లా చెప్తారంటే, గతంలో టీఆర్ఎస్ వాళ్ళు కూడా చాలా గొప్పగా చెప్పిండ్రు, అవే పద్ధతుల్ని సంవత్సరం మాత్రమే మారుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గొప్పగానే చెప్పింది. ఈ రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టు వల్ల 4,000 ఎకరాలు కూడా కొత్తగా సాగులోకి రాలేదు. ఉన్న పాత వ్యవస్థతోనే వ్యవసాయం చేస్తున్నారు రైతులు. అటువంటిప్పుడు ప్రభుత్వాల గొప్పతనం ఏమీ లేదు. కానీ రైతులు పండించినటువంటి పంటని మేమేదో గొప్పగా చేసినామంటూ చెప్పేటటువంటి ప్రయత్నం చేసిండ్రు. అధ్యక్ష, 3,04,000 కోట్లు ఈ రాష్ట్ర బడ్జెట్. నేను అడిగిన మొదటి సమావేశంలో రైతులు బాధపడుతున్నారు. ఒక 3,000 కోట్ల రూపాయలు ప్రధానమంత్రి ఫసల్ బీమా పంటల బీమాకు కేటాయించుంటే మొదటి బడ్జెట్లో గౌరవ ఆర్థిక శాఖ మంత్రి పెద్దలు డిప్యూటీ సీఎం గారు పెద్ద మనసుతో 3,000 కోట్లు కేటాయించారు. 3,000 కోట్లు కేటాయించంటే నేను సభలో ధన్యవాదాలు చెప్పిన. చాలా గొప్పగా పనిచేస్తున్నది ప్రభుత్వం, రైతుల్ని ఆదుకోవడానికి పంటల బీమా పెట్టిందని గౌరవ ఆర్థిక మంత్రి గారికి నేను ధన్యవాదాలు చెప్పిన. బయట ప్రెస్ వెళ్ళిన తర్వాత కూడా నేను అక్కడ మీడియా పాయింట్లో కూడా మాట్లాడి నేను ధన్యవాదాలు చెప్పిన. నేను అనుకున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది, బీఆర్ఎస్ ప్రభుత్వం పంటల బీమా పథకం తీసుకురాలేదు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గొప్ప మనసుతో 3,000 కోట్లు కేటాయించిందని. అధ్యక్ష, బడ్జెట్లో పెట్టిండు తప్పితే 3 పైసలు కూడా ఫసల్ బీమా పంటల బీమా పథకానికి రూపాయి కూడా కేటాయించలేదు. ఎట్లా టార్గెట్ రీచ్ అవుతాం అధ్యక్ష? ఎట్లా రైతులకున్న బాధలు పోతాయి అధ్యక్ష? ఒక పక్క కేవలం మనం బడ్జెట్లో పెట్టుకోవడమే, కానీ ఖర్చు మాత్రం లేదు, కేటాయింపులు మాత్రం లేదు. అధ్యక్ష, ఇదే కాదు, బడ్జెట్ రూపొందించినప్పుడు 3,04,000 కోట్లు ఈ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ మొన్న మనం పెట్టుకున్న తర్వాత బడ్జెట్కు వాస్తవానికి ఎక్కడ పొంతన కుదురుతున్నది అధ్యక్ష? నేనేమంటున్నానంటే, లక్ష్యం పెట్టుకున్నప్పుడు మన ప్రణాళికలో ఏదైతే అంశాన్ని మనం చేరుస్తామో దాన్ని ఖచ్చితంగా టార్గెట్ రీచ్ కావాలనంటే మనకి ఏ వనరులు ఉన్నాయో ఈ సభలో వాస్తవాలు చర్చించేటటువంటి ప్రయత్నం చేయండి అధ్యక్ష. కేవలం వారు బడ్జెట్ పెట్టిన తెల్లారి తెలంగాణ బడ్జెట్ 3 లక్షల కోట్లు ఆ అంకె చూసి సంతోషపడడం తప్పితే మళ్ళా వాస్తవాలకు ఎక్కడ పోయినా కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా లేక, నిధులు లేక ప్రభుత్వం అధ్యక్ష 50 లక్షల కోటి రూపాయల పనికి కూడా ఈరోజు మంత్రులకు సంతకాలు పెట్టాలంటే చేతులనికేటటువంటి పరిస్థితి వచ్చింది. ఒక పక్కకేమో 3,04,000 కోట్ల బడ్జెట్, 4-5 కోట్ల రూపాయల మంజూరు ఇవ్వాలంటే కూడా అసలు ఎట్లయితుంది అని ఒక పక్క మనం భయపడదు. వాస్తవమే, ప్రభుత్వానికి భారం ఉన్నది, ఇబ్బంది ఉన్నది. కానీ ఈ ఇబ్బంది నుండి బయటపడకుండా ఈ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లా బాగవుతుందో చర్చ చేయకుండా కేవలం కాగితాలలో మనం 2047 అని రాసుకుంటే మనం టార్గెట్ రీచ్ కాము అధ్యక్ష. ఇదే రకమైనటువంటి పరిస్థితి నేను నిన్న ఆ రోజు 96లో రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఆ రోజు కూడా జీతాలు ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండే. కానీ ఆ రోజు ఈ సభలో గొప్పగా చర్చ జరిగింది. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ దగ్గర కూడా సలహాలు సూచనలు తీసుకున్నారు. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా ఇంత ఇబ్బంది ఉన్నది కదా, దీన్ని ఎట్లా అధిగమిద్దామని సలహాలు సూచనలు తీసుకున్నారు. చాలా అక్కడ ప్రోగ్రెసివ్ కూడా ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటిది కొంత విజయాన్ని సాధించేటువంటి అవకాశం కొంత వచ్చింది అధ్యక్ష. ఈరోజు ముందుగా ఈ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద చర్చ జరగాల. పెద్దలు గౌరవ ఆర్థిక శాఖ మంత్రికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీరు ఎన్ని రోజులు దీన్ని కప్పిపుచ్చితే లేదా ఎవరికి తెలియదనుకున్నట్టు మీరు దాచి ఉంచితే తెలంగాణ ప్రజలకు ఏం చేసేటటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. దీన్ని ఏ రోజు ఒకరోజు చెప్పాల్సిందే. అసలు ఈ తెలంగాణ రాష్ట్ర ఆర్థికానికి క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉన్నదో మీరు నిర్ధారణ చేయాల్సిందే. అది ఎవరు చేసింది, ఎవరి వల్ల వచ్చింది, ఎట్లా వచ్చింది తర్వాత ఏదని చర్చ.
కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష, మారుమూల ఆదిలాబాద్ ప్రాంతమైనటువంటి మేము ఆశపడ్డాం అధ్యక్ష. ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బతుకులు మారుతాయని కలలు కన్నాం. మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విద్యా వ్యవస్థ బాగుపడుతుంది అనుకున్నాం. మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వైద్య వ్యవస్థ బాగుపడుతుంది అనుకున్నాం. కానీ అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎట్లా ఉంటేమో మేము ఎల్లగొడ గట్లనే ఉన్నాం అధ్యక్ష. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అధ్యక్ష, ఈ రకమైనటువంటి పరిస్థితి కొరకైనా మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని. అధ్యక్ష, ఒకటి కాదు రెండు కాదు అధ్యక్ష. ఒకనాడు హైదరాబాదు రాష్ట్ర రాజధాని నుంచి విదేశాలకు కూరగాయలు పోయే పరిస్థితి ఉండే అధ్యక్ష. ఈరోజు ఏమైంది అధ్యక్ష? మిగతా రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు కూరగాయలు వస్తున్నాయి అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలో కూరగాయల విస్తీర్ణం తగ్గిపోయింది అధ్యక్ష. కూరగాయలు పండించే రైతులకు ప్రోత్సాహం లేదు అధ్యక్ష. మిగతా పంటలు పండించే రైతులకు ప్రోత్సాహం లేదు అధ్యక్ష. ఒక పక్క వ్యవసాయం బాగుపడాలనుకుంటున్నాం, ప్రభుత్వ ప్రోత్సాహం లేకుంటే ఏ రకంగా బాగుపడతాం అధ్యక్ష. అందుకే మీ ద్వారా గౌరవ మంత్రివర్యులకు వ్యవసాయ శాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వ్యవసాయ శాఖ మంత్రి గారు చాలా గొప్పగా ఆలోచిస్తారు, కానీ చిల్లి గవ్వ చేతులు లేదు. ఎన్నిసార్లు కాగితాలు తీసుకపోయినా వ్యవసాయ శాఖ మంత్రి గారికి ఉన్నటువంటి ఆతృత చూస్తే నాకు నిజంగా కూడా ఒక్కోసారి బాధ అనిపిస్తుంది. చెయ్యాలని మనసులు ఉన్నది, కానీ చిల్లి గవ్వ లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. మీరు ప్రత్యేకంగా నేను వ్యవసాయ శాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఆర్థిక శాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మంత్రులకు మీరు ఏదన్నా కొంత కేటాయించేటటువంటి పరిస్థితి చెయ్యండి. ప్రతి 25-50 లక్షలకు కూడా ఆర్థిక శాఖ మంత్రి గారి దగ్గరికే ఫైలు పోయి అప్రూవల్ రావాలనంటే అభివృద్ధి ఈ రకంగా ముందుకు పోదు అధ్యక్ష, కుంటుపడుతుంది. 20 లక్షలు 50 లక్షల ఫైళ్లు కూడా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టేటటువంటి పరిస్థితి వస్తే దీంట్లో మార్పులు రావాలి అధ్యక్ష. గౌరవ మంత్రి గారు. గౌరవ సభ్యులు మాట్లాడుతూ వ్యవసాయానికి సంబంధించి నిన్న మొన్న